హాయ్ ఫ్రెండ్స్, మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జిమ్మీ డొనాల్డ్సన్. అమెరికాకు చెందిన మిస్టర్ బీస్ట్ యూట్యూబ్లో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్గా ఎదిగి 2025 ఏప్రిల్ నాటికి 388 మిలియన్ల సబ్స్క్రైబర్లతో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో కొనసాగుతున్నాడు. అతని ఛానల్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయికి చేరడానికి కీలక కారణాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. 1. వినూత్న కంటెంట్ మరియు అతిపెద్ద ఛాలెంజ్లు విసిరే స్టంటులు. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్లో అతిపెద్ద స్కేల్ వీడియోలు చేయడంలో పేరుగాంచాడు. ఉదాహరణకు స్క్విడ్ గేమ్ని వాస్తవ జీవితంలో రీక్రియేట్ చేయడం, లక్షల డాలర్లు పంచడం, ప్రైవేట్ ఐలాండ్ను బహుమతిగా ఇవ్వడం వంటివి అతని వీడియోలను వైరల్గా మార్చాయి. ఈ భారీతనం ప్రేక్షకులను ఆకర్షించింది. గేమింగ్ వీడియోలతో ప్రారంభించిన అతను క్రమంగా ఛాలెంజ్లు, ఫిలాంథ్రోపీ, స్టంట్స్, రియాక్షన్ వీడియోలు వంటి విభిన్నమైన శైలుల్లో కంటెంట్ను అందించాడు. ఈ వైవిధ్యం విస్తృత ప్రేక్షక వర్గాన్ని చేరుకోవడానికి సహాయపడింది. 2. ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహం, అల్గారిథం అర్థం చేసుకోవడం. మిస్టర్ బీస్ట్ యూట్యూబ్ అల్గారిథంను లోతుగా అధ్యయనం చేసి ఆకర్షణీయమైన థంబ్నైల్స్, ఆసక్తికరమైన టైటిల్స్ మరియు హై ఎంగేజ్మెంట్ కంటెంట్ను రూపొందించాడు. అతని వీడియోలు మొదటి కొన్ని సెకండ్లలోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఇది రిటెన్షన్ రేటును పెంచుతుంది. అతను వీడియోలలో డబ్బు పంచడం, ఖరీదైన బహుమతులు ఇవ్వడం వంటి వాటితో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటాడు. ఉదాహరణకు నేను 1000 మంది అందులకు చూపును ఇచ్చాను వంటి వీడియోలు భావోద్వేగంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక 3. ఫిలాంథ్రోపీ మరియు సామాజిక ప్రభావం, చారిటీ డ్రైవ్లు నిర్వహించడం. మిస్టర్ బీస్ట్ తన వీడియోల ద్వారా లక్షల డాలర్లను చారిటీలకు విరాళంగా ఇచ్చాడు. 20 మిలియన్ల చెట్లు నాటడం, సముద్రంలో 30 మిలియన్ పౌండ్ల చెత్తను తొలగించడం, ఆఫ్రికాలో బావులు నిర్మించడం వంటి ప్రాజెక్టులు అతని ఛానల్కు సానుకూల ఇమేజ్ని తెచ్చాయి. ఈ ఫిలాంథ్రోపీ వీడియోలు ప్రేక్షకులలో భావోద్వేగ సంబంధాన్ని పెంచాయి. అతని వీడియోలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక మార్పును ప్రోత్సహించే విధంగా ఉంటాయి. ఇది యువతను ఆకర్షించింది. ఇక 4. అధిక నాణ్యత ఉత్పత్తి. మిస్టర్ బీస్ట్ వీడియోలు ఖరీదైన ప్రొడక్షన్ విలువలతో ఉంటాయి. అతను సినిమాటిక్ క్వాలిటీ, ఎడిటింగ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్పై భారీగా పెట్టుబడి పెడతాడు. ఇది వీడియోలను ప్రొఫెషనల్గా మరియు ఆకర్షణీయంగా మారుస్తుంది. అతను తన బృందంతో కలిసి ప్రతి వీడియోను జాగ్రత్తగా ప్లాన్ చేస్తాడు. ఇది అతని కంటెంట్ నాణ్యతను నిర్ధారిస్తుంది. ఇక 5. స్థిరమైన పనితీరు మరియు అభ్యాస ప్రారంభంలో వైఫల్యాలు. మిస్టర్ బీస్ట్ 2012లో తన ఛానల్ను ప్రారంభించినప్పుడు అతని మొదటి వీడియోలకు పెద్దగా వీక్షణలు రాలేదు. అయినప్పటికీ అతను స్థిరంగా కంటెంట్ను అప్లోడ్ చేస్తూ 100 వీడియోల సూత్రం పాటించాడు. అతను ఒకసారి చెప్పినట్లుగా ప్రతి వీడియోలో ఒక చిన్న మెరుగుదల చేస్తూ 100 వీడియోలు అప్లోడ్ చేయమని సలహా ఇచ్చాడు. ఈ పద్ధతి అతని విజయానికి బీజం వేసింది. 6. ప్రేక్షకులతో నేరుగా సంబంధం. మిస్టర్ బీస్ట్ తన ప్రేక్షకులతో నేరుగా సంభాషిస్తూ వారి సలహాలను పరిగణలోకి తీసుకుంటాడు. అతని వీడియోలలో సామాన్య వ్యక్తులను చేర్చడం, వారికి డబ్బు లేదా బహుమతులు ఇవ్వడం వంటివి అతనికి లాయల్ ఫ్యాన్ బేస్ను సృష్టించాయి. సోషల్ మీడియా ద్వారా అతను తన వీక్షకులతో నిరంతరం సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఇది అతని ఛానల్ ఎంగేజ్మెంట్ను పెంచింది. 7. సబ్స్క్రైబర్ రేసులో విజయం. 2024లో మిస్టర్ బీస్ట్ భారతీయ మ్యూజిక్ లేబుల్ టీ సిరీస్ను అధిగమించి అత్యధిక సబ్స్క్రైబర్లతో నెంబర్ 1 యూట్యూబర్గా నిలిచాడు. ఈ రేస్ అతని ఛానల్పై గ్లోబల్ ఫోకస్ను తెచ్చింది. అతని ఛానల్ 2025 నాటికి 388 మిలియన్ సబ్స్క్రైబర్లతో రికార్డులను బద్దలు కొడుతుంది మరియు అతని ప్రభావం యూట్యూబ్ దాటి సోషల్ మీడియా మరియు వ్యాపార రంగాలలో కూడా విస్తరిస్తుంది. ఇక పోతే అసలైన విషయానికి వచ్చేద్దాం. మిస్టర్ బీస్ట్ నెలసరి ఆదాయం ఎంత? యూట్యూబ్ నుండి అతను ప్రతి నెల ఎంత తీసుకుంటున్నాడో తెలుసుకుందాం. మిస్టర్ బీస్ట్ జిమ్మీ డొనాల్డ్సన్ నెలసరి యూట్యూబ్ ఆదాయం వివిధ మూలాల ద్వారా వస్తుంది. ప్రధానంగా యూట్యూబ్ యాడ్ రెవెన్యూ, స్పాన్సర్షిప్లు కలిపి 2025 సమాచారం ఆధారంగా అతని నెలసరి ఆదాయం సుమారు $3 మిలియన్ నుండి $10 మిలియన్, అంటే భారతీయ కరెన్సీలో సుమారు 25 కోట్ల నుండి 83 కోట్ల వరకు ఉంటుంది. అంటే యూట్యూబ్ ఆదాయం ప్రతి నెల స్థిరంగా ఉండదు. కాబట్టి కనీసం 25 కోట్లు, అత్యధికంగా 83 కోట్లు అతనికి ఒక నెల ఆదాయం వస్తుంది. అయితే అతను తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని కొత్త వీడియోల తయారీ, ఫిలాంథ్రోపీ మరియు వ్యాపార విస్తరణలో పెట్టుబడి పెడతాడు. కాబట్టి అతని వ్యక్తిగత లాభం ఈ సంఖ్య కంటే తక్కువగా ఉండవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.